అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు స్వాగతం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, తెలంగాణ ఆర్థోపెడిక్ డాక్టర్ల వైద్యుల సంఘము మరియు దక్షిణ భారతదేశ ఆర్థోపెడిక్ డాక్టర్ల సంఘం రెండిటి యొక్క వార్షిక కాన్ఫరెన్స్, యాన్యువల్ కాన్ఫరెన్స్ రేపటి నుండి 21 నుండి 23 వరకు వరంగల్ ఆర్థోపెడిక్ డాక్టర్ల సంఘము మరియు ఆర్థోపెడిక్ విభాగం కాకతీయ మెడికల్ కాలేజ్ ఎంజిఎం హాస్పిటల్ వారి సంయుక్త ఆతిథ్యంతో కాలోజీ కళాక్షేత్రం ఏదైతే మనం ఘనంగా నిర్మించుకున్నామో దాంట్లో నిర్వహించబోతున్నాం. ఆ విషయాలను మీతో పంచుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ ఆర్థోపెడిక్ సమావేశం అంటే క్యాపిటల్ సిటీస్లో అవుతుంది, కానీ ఈసారి మా అందరి కృషి వల్ల వరంగల్కు రావడం జరిగింది. దాని యొక్క నామకరణం టోసా ఒయాసిస్ ఖాన్ 26. టోసా ఒయాసిస్ ఖాన్ 26. టోసా అంటే తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, ఒయాసిస్ అంటే ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్. టోసా ఒయాసిస్ ఖాన్ 26 దాని యొక్క నామకరణం. దీనికి 6 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మనం తెలంగాణ మరియు పాండిచ్చేరి, పుదుచ్చేరి, ఈ 6 రాష్ట్రాల నుంచి ప్రముఖమైనటువంటి ఆర్థోపెడిక్ వైద్యులు మన సిటీకి దాదాపుగా రిజిస్ట్రేషన్ ప్రకారంగా 1000 మంది ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు మన వరంగల్కి రానున్నారు. దాదాపు అన్ని వసతులను వాళ్ళకు కల్పించడం జరిగింది. అన్ని హోటల్స్ కూడా బుక్ చేసినాం. వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టు, మిగతా విషయాలన్నీ కూడా మా యొక్క ఆర్గనైజింగ్ కమిటీ, ముఖ్యంగా జాయింట్ రిప్లేస్మెంట్ రోబోట్స్ ఈ మధ్య కొత్తలో చాలామంది రోబోట్స్ మీద డెవలప్మెంట్ వచ్చింది. సో రోబోట్స్తో సర్జరీ ఎలా చేయాలి, రోబోట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి. మూడవది పెల్వియస్ డెవలప్మెంట్, అంటే కాంప్లెక్స్ సర్జరీస్ అరౌండ్ ద హిప్ అండ్ పెల్విస్, అంటే డిఫికల్ట్ సర్జరీస్ అంటే చాలా కాంప్లెక్స్ సర్జరీస్ అవి. దాంట్లో కూడా యంగ్ సర్జన్కి హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్, అంటే వాళ్ళు ప్రత్యక్షంగా మోడల్స్ మీద సర్జరీ చేసి నేర్చుకుంటారు. సో అది ఇంకోటి హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ. హ్యాండ్స్ ఫింగర్స్లో చాలా మైన్యూట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటి మైక్రో సర్జరీ ద్వారా సర్జరీ చేయాల్సి వస్తుంది. అది కూడా చాలా క్లిష్టమైన ఆపరేషన్. వాటిలో కూడా ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టాము. సో ఈ 5 విభాగాలలో వర్క్షాప్స్, అంటే ప్రత్యక్షంగా డెలిగేట్స్ వాళ్ళు పాల్గొని చేతితో నేర్చుకుంటారు, స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. కాన్ఫరెన్స్ అంటేనేమో వాళ్ళ అనుభవాలు పంచుకుంటూ మనం వింటాము. ఈ వర్క్షాప్స్ ఏంటంటే వీళ్ళు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి వేరే సర్జరీ చేసి నేర్చుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ సర్జరీస్కి ఈ వర్క్షాప్స్. ఈరోజు నెక్స్ట్ మిగతా 3 రోజుల్లో ఒకరోజు సిఏబి, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఈ మధ్య కాలంలో ఆర్థోపెడిక్ విభాగంలో జరుగుతున్న డెవలప్మెంట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్, అంటే ఉన్న దాని మీద డెవలప్మెంట్స్ ఏమొచ్చాయి, దాని మీద వివిధ రంగాల నుంచి వెళ్ళి ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్న సర్జన్స్ నాకు దాదాపుగా ఆల్ ఓవర్ ద ఇండియా స్పీకర్స్ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు, వాటిని చేసే ట్రిక్స్ కానీ, హౌ టు డూ అనేది కానీ, అవన్నీ మన టెక్నిక్స్ మనకు బై వీడియో ప్రజెంటేషన్ అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా పంచుకుంటారు. ఇది చాలా మంది ప్రాక్టీస్ సర్జన్కి చాలా యూస్ఫుల్. మూడవది కాన్ఫరెన్స్, మెయిన్ కాన్ఫరెన్స్ ఎయిమ్స్ ఎట్ ద జనరల్ ఆర్థో సర్జన్స్. దోస్ ఆర్ ప్రాక్టీసింగ్ ద పెరిఫెరీస్.